మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్ ప్రభుత్వంలో కీలక విధులు నిర్వహించారు. తండ్రికి తనయుడికి మధ్య వ్యత్యాసం ఎట్లా ఉంది సార్? ఇది మీరైతేనే చెప్పగలరు. ఇది చాలా సున్నితమైన విషయం. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి తనయుడికి అసలు పోలికే చేయడం భావ్యం కాదు. ఓకే, వన్ వరల్డ్లో. అంటే ఎందుకు సార్ మీరు ఆ ప్రభుత్వంతో ఇమ్మడలేకపోయారు? జగన్ ప్రభుత్వంలో మేము కొద్దిగా సిద్ధాంతపరమైన విషయాల్లో వేరే అయ్యాం. తండ్రి గారితో చేసిన ఆ కంఫర్ట్ లెవెల్స్ తనయుడితో లేవు. ఇంకా అంతకంటే డీటెయిల్స్ ఒకసారి వచ్చాక నేను ఎప్పుడు కామెంట్ చేయను. ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి తరపు నుండి మీరు మన అభివృద్ధి కోసం ఏం చేయబోతున్నారు? కార్యాచరణ ఏం చేపట్టారు? నేనైతే లాస్ట్ చాలా కాలంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో వెనుకబడతానని ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఈ విషయాల్లో చాలా రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక ఉత్తరాంధ్ర చర్చా వేదిక పెట్టి నేను పార్లమెంట్ 89 పార్లమెంట్ చేసిన దాని నుంచి కూడా ఉత్తరాంధ్ర విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేస్తాను. ఎందుకంటే చాలా వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర. అటు రాయలసీమ ఏ విధంగా అయితే వెనుకబడ్డదో ఉత్తరాంధ్ర కూడా అంతకంటే అదే విధంగా వెనుకబడ్డది. అంటే విద్యా విషయంలో కానీ, వైద్య విషయంలో, ఆర్థిక వనరుల విషయంలో, వ్యవసాయంలో, పరిశ్రమలో, అన్ని రంగాల్లో ఒక్క విశాఖపట్నం తప్పితే, విశాఖపట్నం సిటీ తప్పితే మిగతా 3 జిల్లాలు అంటే పూర్వ 3 జిల్లాలు చాలా వెనుకబడతానే ఉంది. లోయెస్ట్ లిటరసీ లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. వైద్యపరంగా గర్భిణీ స్త్రీలు ఎక్కువ మంది చనిపోతుంది ఇక్కడ. చిన్నపిల్లలు చనిపోతుంది కూడా ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది. ఆఖరికి పోర్టబుల్ డ్రింకింగ్ వాటరు అందుబాటులో లేనటువంటి గ్రామాలు కూడా ఎక్కువ ఉత్తరాంధ్రలో ఉన్నాయి ఇప్పటికి కూడా. ఏజెన్సీ గ్రామాల్లో అయితే గిరిజనులు చాలామంది వ్యాధులతో చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్దానం కానీ, ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గంలో మొండిపాలెం, మామిడిపాలెం, బౌలవాడ లాంటి గ్రామాలు ఉన్నాయి. అక్కడ కిడ్నీ వ్యాధులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి సమస్యలన్నీ కూడా చేయాలి. తర్వాత వలసలు వెళ్ళే ప్రాంతం కూడా ఇక్కడ ఎక్కువ. ఈ ప్రాంతం నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది వలసలు వెళ్తున్నారు. ఇక్కడ ఇరిగేషన్కు అనుకూలమైనటువంటి వ్యవసాయ భూమి 30 లక్షల ఎకరాలు ఉంటే కేవలం 6-7 లక్షల ఎకరాలు మాత్రమే సాగుకి అవకాశాలు ఉన్నాయి. మిగతావి సోర్సెస్ ఉన్నా మాకు హయ్యెస్ట్ రెయిన్ఫాల్ రేట్ ఉంది ఇక్కడ. అయినప్పటికీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల ఆ రెయిన్ వాటర్ని కూడా కల్టివేట్ చేయలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇక్కడ ప్రాజెక్ట్స్ రావాలి. వీటి గురించి చాలా కాలంగా వర్క్ చేస్తూ ఉన్నాం.